హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎండాకాలం పులుసు కూరలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు నేను చూపించిన విధంగా బెండకాయ పులుసు చేసుకోండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు బెండకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని మీడియం పీసెస్గా కట్ చేసుకుని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండపెట్టుకోండి ఒక 10 నిమిషాలు. ఇలా చేయడం వల్ల కూర జిగురు లేకుండా ఉంటుందన్నమాట. బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి. కర్రీ ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చక్కగా బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఉంటుందన్నమాట. బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. పులుసు కూరల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వాలంటే అందరికీ తెలిసిందే, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. పులుసు కూరల్లో కల్లుప్పు చాలా టేస్ట్ ఇస్తుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకోండి. టమాటో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టుకుని చక్కగా మగ్గించుకోండి. బెండకాయలు మగ్గడానికి అంత టైం ఏమీ పట్టదు, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బెండకాయలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బెండకాయ ఏమైనా కుక్ అవ్వకపోతే ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుసు పోసాక బెండకాయ ముక్క కుక్ అవ్వదు కాబట్టి చింతపండు పులుసు పోసే ముందే బెండకాయ చక్కగా కుక్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మొత్తం యాడ్ చేసేసి మీకు ఎంత అయితే పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. పులుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు టైం ఉంటే కనుక లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, కర్రీ చాలా టేస్ట్ని ఇస్తుంది. టైం లేకపోతే హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. 10 నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి బెండకాయ పులుసు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఈ కర్రీకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. బెండకాయ పులుసు వేడిగా ఉన్నప్పుడు కన్నా కూర చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పానని కాదు, నేను చూపించిన విధంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.